లడ్డు విషయంలో తప్పు జరిగిందైతే లేదు. ఆ పాప పుణ్యం అంతా దేవుడు చూసుకుంటాడు. ఆ విషయం గురించి మాట్లాడకూడదు. చైర్మన్ గారని గౌరవంగా మాట్లాడినందుకు దాన్ని వక్రీకరించి ఈయన వైసీపీలోకి వెళ్ళడానికి వైసీపీ తరఫున గారు గీరని మాట్లాడుతున్నాడని దాన్ని వక్రీకరించి చెప్పారు. దానికి వాసన్న ఏమన్నాడు, నేను పార్టీ తరఫున కాదు, నేను ఒకటే చెప్పా, ఎవరిని ఉంటే దేవుడు చూసుకుంటాడని చెప్పా. అంతేగాని నేను పార్టీలో చేరాలి ఇంకో దాంట్లో చేరాలని నేనేం చెప్పలేదు. నేను అందులో ఆయన మా బంధువని నేను అట్లా ఏం చెప్పలేదు. ఏమన్నా ఉంటే కేసులు ఏమన్నా ఉంటే అది సిబిఐ ఎంక్వైరీ చూసుకోవచ్చని వాసన చెప్పాడు. దానికి ఒక అతను సూర్యప్రకాష్ రెడ్డి గారు దానికి స్పందించి ఆయన ఏం మాట్లాడుతున్నావు ఆయన కదా తెలియట్లేదు. అసలు ఏం మాట్లాడతావు నువ్వు? అసలు ఏ లెక్కలో మాట్లాడతావు నువ్వు? అసలు ఎటు నుంచి చుట్టూ నీకు వాసన్న చెప్పు. వాసన్నకు నువ్వు 5 కోట్లు డబ్బులు ఇచ్చావు. ఆయన రాసలేలని నీకు తెలుసు. ఆయనకి మేము 20 సంవత్సరాల నుంచి ఆయన అనుకుంటూ తిరుగుతున్నాము. మేము ఏ రోజు చూడాల నీ రాసలేల గురించి మాకు తెలుసు. అసలు నువ్వేం మాట్లాడతావా నువ్వు? అసలు నువ్వు ఏ పార్టీ ముందు ఫస్ట్? నువ్వు టీడీపీ వైసీపీ? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఏ పార్టీలో ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావా? నువ్వు అసలు మాట్లాడాల్సిన మాటలేనయ్యి. వాసన్న అంటే ఏంటో ఈ నియోజకవర్గానికే కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఆయన విలువ తెలుసు. వజ్రానికి మురుగు పట్టిస్తా అంటిద్దా? నీలో తప్పులు పెట్టుకుని ఎదుటి మీద బోధ చదువుతావా? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లా. నీ ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీకు బాధ లేదు? ఎవరి వ్యక్తిగత ఫ్యామిలీల గురించి మాట్లాడతావు నువ్వు? దానివా పెద్ద రౌడీవా? పొడుస్తావా? రా చూసుకున్నారా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక నాయకుడిని, ఒక రాష్ట్ర స్థాయిలో నాయకుడిని పట్టుకొని ఆయన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు మంత్రిగా చేశాడు. ఆయన ఏమో నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు చూస్తే ఊరుకుంటావు అనుకున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వేమైనా సరే నేను మాత్రం నేను సహించలేదు. నేను చాలా ఓపిక పెట్టాను. ఆయన వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు. నేను 20 సంవత్సరాలుగా వాసన దగ్గర నుండి చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్న స్పందించి. నువ్వు దగ్గర బంధువు అన్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరికి అమ్ముడు పోయావు? ఎవరికి అమ్ముడు పోయి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అది చూసుకోమన్నా నువ్వు. నేను మాట్లాడాను, నేను పెద్ద ధీరుణ్ణి పోటుగాను అనుకుంటావేమో. నీ వెనక ఏముందో అది ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన్ని 1.5 సంవత్సరం ఆయన ఒంగోలు వదిలేసి ఆయన మానసిక శోభతో ఆయన సొమ్ము తిని ఆయన నిందించే వాళ్ళని ఆయన బాధపడుతూ ఉంటే నువ్వు గుట్టుగా ఉండేవాడిని బయటకు తీసుకొచ్చి ఆయన ఈరోజు కూడా వక్రీకరిస్తూ మీకు రెండో పని లేదా? మీకు ఇంకేం దొరకలేదా? మీరు చేసేవన్నీ మాసిపోతాయి అని ఆయన ఒక అడ్డు పెట్టుకొని, నోరు లేని వ్యక్తిని అడ్డు పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? రండి, ఇక్కడ చూసుకున్నాం రండి. మీరు ఏమైతే మాట్లాడతామో దానికి డబ్బులు మాట్లాడతామో మేము తేల్చుకున్నాం. ఇప్పటివరకు మీకు ఎంత ఇలువిచ్చావు? ఆ ఇలువ లేదు ఇంకా నీకు. ఎందుకు కొడుద్ది? నువ్వేమనుకుంటున్నావు? అసలు ఎన్ని మాటలు చేసావు, ఎంతమంది ఇచ్చేసావు అని భయపడతారు. నీకేమన్నా ఎవరు భయపడేది తగ్గేది లేదు. ఇక్కడ మాట్లాడటం చాలా ఇది తక్కువ. అసలు నీ స్థాయి ఏంటి? వాసన్నని విమర్శించే స్థాయి అనేది ఆ స్థాయి కాదు నీది. లాస్ట్కి నీకు ఒక కార్పొరేటర్గా సీట్ ఇస్తే గెలవలేనోడివి నువ్వు. ఈరోజు వాసన్నని గురించి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మినిస్టర్ అయ్యి అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే, వాసన్న గురించి మాట్లాడుతున్నావంటే నీ స్థాయి ఏందో ఇక్కడ అర్థమైపోయింది. అసలు నువ్వు ఏ పార్టీలో ఉండావని నువ్వు మాట్లాడుతున్నావు, వాసన్నని విమర్శిస్తున్నావు. అటు టీడీపీలో ఉండావా, ఇటు వైసీపీలో ఉండావా, ఏ పార్టీలో ఉండావని నువ్వు విమర్శిస్తున్నావు? విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటావా? ఏడకొచ్చి చేతులు కట్టుకొని పోయి నువ్వు రోజులు గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ నువ్వు బతికేందో గుర్తుపెట్టుకో. అట్లాంటిది ఈరోజు వాసన్నను విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు కావాలా డబ్బులు కమ్ముడు పోయి ఉంటావు. ఈరోజు నీకు టీడీపీ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి, జనార్దన్ గారు డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, ఒంగోలులో ఉండడని. ఒంగోలులో ఎందుకు ఉండడండి? ఒంగోలులో ఎందుకు ఉండడు? మీరు 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఓడిపోయి ఉండారు. గతంలో మీరెక్కడ ఉండారు? జనార్దన్ గారని మేము ఒక మాట అడుగుతున్నాం, మీరెక్కడ ఉండారు 5 ఏళ్లలో? మేము అడగకూడదు అప్పుడు. కానీ మేమైతే ఒకటే చదువుతున్నాము,
సూర్యప్రకాష్ రెడ్డి గారండి, ఇక నుంచి వాసన్న గురించి ఏదన్నా మాట్లాడితే మటుకు మహిళలు సహించే ఇదిలో లేరు. నీ ఇంటి మీదకైనా తిరగబడతారు, లేదంటే నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులు తీసుకొని కూడా కొడతారు, నిన్ను చెప్పులు తీసుకొని కూడా కొడతారు, వదిలిపెట్టరు. ఎందుకంటావా, వాసన స్థాయి నువ్వు విమర్శించే స్థాయి కాదు, ఒక కార్యకర్తవు కూడా కాదు. నువ్వేమో అనుకుంటున్నావు, దయచేసి రెండోసారి రిపీట్ చేసుకోబాకండి. ఏ పార్టీ గురించి విమర్శించట్లేదు, నేనైతే సారు అభిమానంగా మాట్లాడుతున్నా. ఏ వైసీపీ కాదు, జనసేన కాదు, టీడీపీ కాదు. కానీ ఆయన కుటుంబం నుంచి ఆయన అలా ఒక కుటుంబంలో, ఆయన కూడా ఒక రెడ్డి కుటుంబంలో పుట్టాను అంటున్నాడు, మా చుట్టమని చెప్పుకుంటున్నాడు. ఆ సూర్యప్రకాష్ రెడ్డి గారు అని ఆయన నేను రెడ్డిని అని చెప్పుకుంటున్నాడు. ఆయన అలాగా ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మినిస్టర్ అయిన వాళ్ళ సార్ని పట్టుకొని అలా మాట్లాడటం కూడా అసలు మంచిది కాదు, బాబే కాదు. మరి మా చుట్టమని చెప్పుకుంటున్నావు, మరి చుట్టమని చెప్పుకుంటున్నావు, సిగ్గులేదా నీకు కూడా అడుగుతున్నా. మరి చుట్టాలంటే ఎప్పుడైనా మరి మంచి చెడ్డ అంటారా? చుట్టమని చెప్పుకోవడానికి మాకు దౌర్భాగ్యుడు, మాకు చుట్టమయ్యాడు అంటున్నావు. మరి మీ చుట్టమని చెప్పుకోవడానికి నీకు కొంచెమైనా సిగ్గులేదా అంటున్నా, అడుగుతున్నా నేను. నాకు అసలు పార్టీ గురించి కాదు నేను మాట్లాడటం, అసలు ఒక వ్యక్తిగత విషయం, ఒక ఫ్యామిలీ మ్యాటర్ లాగటానికి సారు నువ్వు చూసుకోండి మీకు దమ్ముంటే, అంతవరకే. కానీ ఒక వ్యక్తిగత కుటుంబం దాన్ని పట్టుకొని అసలు కుటుంబాన్ని లాగటానికి ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. అసలు మీకు ఆ సంబంధం ఎవరికైనా పార్టీ గురించి చూసుకోండి, కుటుంబం గురించి లాగటం తప్పు కాదు అంటున్నా. ఎవరైనా పెద్దలు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళని లాగకూడదు, ఒక కుటుంబం నుంచి బయటకు లాగటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏమైనా పార్టీల్లో ఉన్నారు ఆ కుటుంబం గురించి లాగటానికి? వాళ్ళ మనవడు ఎంత గట్టిగా 7-8 ఏళ్ళు లేవు, వాళ్ళ మనవడిని పట్టుకొని కుటుంబంలో పైకి లాగుతున్నారు. అది ఎంతవరకు